నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపులు వస్తున్నాయి. మరి ఎందుకని? అయితే ఏదైతే ఆయన అక్రమ రవాణాలను అడ్డుకున్నారో దానికి సంబంధించే ఇప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? వీటన్నిటి గురించి ఈ రోజు మనతో వివరించడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపులు వస్తున్నాయి. అయితే ఏవైతే ఆయన రవాణాలను అక్రమంగా అడ్డుకున్నారో వాటికి సంబంధించి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని అంటున్నారు. అయితే ఆయన అడ్డుకున్న అక్రమ రవాణా గురించి పక్కన పెడితే ఇప్పుడు ఇంకొన్ని ఎక్కువగా ట్రోల్ అవుతున్నాయి. ఈయనే వెళ్లి పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కింద వర్కర్స్ అందరూ ఏం చేస్తున్నారు? లైక్ కలెక్టర్ గారు కావచ్చు, జాయింట్ కలెక్టర్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అన్ని ఈయన ఎందుకు చూసుకోవాలి అనే కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వీటిపై మీ అభిప్రాయం ఏమంటారు? కష్టపడే వారికి తిట్లు వస్తాయి, ఉమ్, పని చేసేవాడికి మాటలు వస్తాయి. ఉమ్, మాఫియా అనేది ఇసుక, బియ్యం మాఫియా, ఇసుక మాఫియా, వాళ్ళు గంధపు చెక్కల మాఫియా, ఎర్రచందనం మాఫియా, ఉమ్, ఇలాంటి గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇలాంటి వాళ్ళు ఎంత పెద్దటి వాళ్ళనైనా సరే వాళ్ళు బెదిరించడం చంపటానికి కూడా వెనకాడు. ఉమ్, దాంట్లో బియ్యం మాఫియా, ఉమ్, రైస్ మాఫియా అంటారు. రైస్ కొన్ని వేల కోట్లు నెలకి టర్న్ ఓవర్ అవుతుంది. ఉమ్, దానికి మనం అనుకుంటున్నాం అక్కడ 10 టన్నులు దొరికింది, ఇక్కడ 5 టన్నులు దొరికింది, ఇక్కడ 2 టన్నులు దొరికింది. దీని అందరికీ బాస్ ఒక్కడే. ఉమ్. దీని అందరికీ బాస్ ఒక్కడే. అది విదేశాల్లో ఉన్నాడా, స్టేట్లో ఉన్నాడా, పక్క రాష్ట్రంలో ఉన్నాడా పక్కన పెట్టేస్తే దాన్ని మొత్తం టోటల్గా ఆ పీడిఎస్ బియ్యాన్ని మొత్తం ఒక కంకణం కట్టారు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. మరి బెదిరింపు కాలు రాకపోతే ఏమవుతుంది? అందుకే ఆయనకి Z+ కేటగిరీ ఇవ్వాలి. ఆయన ఒకటి తెగిచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లో పేదలకి అన్యాక్రాంతం కాకూడదు, బియ్యం అందరికి అందుబాటులో ఉండాలి. నిన్న ఒక మనిషి చెప్తున్నారు, మొత్తం ప్రతి ఒక్కరు కూడా బియ్యం రేషన్ షాపుల్లోనంట, ఇప్పుడు ఈ మధ్యన 2 రోజుల క్రితం రేషన్ షాపుల్లోనంట ప్రతి ఒక్కరు వచ్చి బియ్యం పట్టుకెళ్ళండి, రండి పట్టుకెళ్ళిపోండి, మీరు బియ్యం మీరు పట్టుకెళ్ళండి అని చెప్పి ప్రజలకి బియ్యం తీసి ఇస్తున్నారు. ఒకప్పుడు ఇదే ఎంఆర్ఓస్, ఇదే విఆర్ఓలు, ఇదే మొత్తం టోటల్ గా రేషన్ డిపో వాళ్ళు వీళ్ళందరూ ఏం చేసేవారు తెలుసా అండి? సివిల్ సప్లై అధికారులు, మీరు బియ్యంకి డబ్బులు తీసుకొని మీరు ఫోన్ పే తీసుకొని మీరు కానీ సెల్ఫీ దిగి తంబు ఇంప్రెషన్ అయ్యలేదు అంటే మీకు రేషన్ కార్డు క్యాన్సల్. రేషన్ కార్డు క్యాన్సల్ అంటే ఏంటో తెలుసా? మీకు తెలియదు బాబు. ఏంటో తెలుసా? మీకు పెన్షన్ రాదు, రేపు రాబోయే మీకు సిలిండర్ రాదు, మీకు రాబోయే మొత్తం టోటల్ గా అమ్మ ఒడి కానీ ఏది రాదు. వేస్తావా వెయ్యవా? ఎంత? 7 రూపాయలు, 8 రూపాయలు. అదేంటయ్యా 70 రూపాయలు కదా బియ్యం మేము కొనుక్కుంటుంది, 50 రూపాయలు కదా అయ్యా మేము కొనుక్కుంటుంది. ఆఫీసర్లు అలా బెదిరించారు. ఆ బాధని చూడలేక, ఆ కష్టాన్ని చూడలేక ఈ జాయింట్ కలెక్టర్స్, ఈ జేసీలు, జాయింట్ కలెక్టర్స్, కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులు చాలా మంది ఎవరు పట్టించుకోక నేను 6 నెలల నుంచి తిరిగి 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 పిచ్చోడిని అయిపోయా. పిచ్చోడు ఎలాగుంటాడు? నన్ను పిచ్చోడి కింద కట్టారు. అది మీరు రేషన్ బియ్యం కోసం తిరుగుతున్నారు కదా, కంప్లైంట్ అంటే నన్ను గుర్తుపట్టి రేషన్ బియ్యం కంప్లైంట్ అండి. అవునండి, కూర్చోండి కూర్చోండి. ఒక్కడి నుంచి ఒకటి ఉదయం సాయంత్రం దాకా నన్ను అంటే కంప్లైంట్ ఇచ్చినోడికి వచ్చి లోన చక్కగా వేసి కూర్చి ఆ ఓనర్కి, మాకు మాత్రం బయట నించోబెట్టి సాయంత్రం 6 దాకా ఉంచి, మేడం చాలా బిజీగా ఉన్నారండి. ఇది అంటే ఇది పరిస్థితులు ఉంటే మాలాంటి వాళ్ళు పబ్లిక్ సెక్టార్లో పేదలకు బియ్యం అందాలని మేము అందరికీ కంప్లైంట్ పెట్టి ఒక అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కొన్ని వేల టన్నులు వెళ్తుందని ఇది 6 నెలల నుంచి చెప్పుకొస్తున్నాం, 7 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. అలాంటిది విశాఖపట్నంలో వెళ్తుందని చెప్తున్నాం, ఇచ్చాపురంలో వెళ్తుందని చెప్తున్నాం, విజయనగరం అన్ని కూడా కాకినాడ, విశాఖపట్నం పోర్టుకి ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్తున్నాం. చెప్తున్నా కూడా పట్టించుకోకపోతే అధికారులు, ఇది నా మాట కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆఖరికి రంగంలో దిగి ఆయన అందుకే మినిస్టర్లే వచ్చారు. విశాఖపట్నం నిన్న నాదెండ్ల మనోహర్ గారు వచ్చి ఇచ్చేసారు. ఈ ఆఫీసర్లు ఎందుకు అడుగుతున్నా, మీరు రిజైన్ చేసేయండి. ఇంకా ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఉంది, ఇంత మీకు అంత రైడింగ్లు జరుగుతున్నా, ఇంత దగ్గర పట్టుకుంటున్నా, నిమ్మకు తీరెత్తినట్టు అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఉన్న పోలీసులు కానీ, అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఉన్న జాయింట్ కలెక్టర్ గారు కానీ, అనకాపల్లి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారులు కానీ ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు మిల్లర్స్కి ఏం చెప్తున్నారు తెలుసా? మీ దగ్గర ఏమైనా ఉంటే ముందు సైడ్ చేసేయండి, సైడ్ చేసేయండి. ఒక్క రైడింగ్ జరగలేదు. అంటే ఇది మూలక అడ్డ అనకాపల్లి డిస్ట్రిక్ట్.
ఉమ్, అనకాపల్లి డిస్ట్రిక్ట్ కాకినాడకి వెళ్తుంది మూల కారణం. ఇప్పుడు విశాఖపట్నంకి, ఇచ్చాపురం నుంచి వచ్చేది విశాఖపట్నంకి వెళ్తుంది, విజయనగరం నుంచి వచ్చేది విశాఖపట్నంకి వెళ్తుంది. ఉమ్, ఇది ఒక్కొక్క మన టోటల్ గుంటూరు నుంచి ప్రకాశం, గుంటూరు, విజయవాడ వెళ్ళినవన్నీ కృష్ణపట్నం పోర్టుకి వెళ్తున్నాయి. నెల్లూరు జిల్లా కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నవన్నీ, రాయలసీమ కొన్ని కొన్ని ఉన్నవన్నీ చెన్నైకి వెళ్తున్నాయి, కొన్ని ఉమ్, బెంగళూరుకి వెళ్తున్నాయి, బెంగళూరు త్రూ చెన్నైకి వెళ్తున్నాయి. ఇవన్నీ ఉమ్, ఒక స్కామ్. ఆ స్కామ్ ని పట్టుకుద్దామని ఒక శబ్దం చేసిన పవన్ కళ్యాణ్ గారికి మనం 100% ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఉమ్, నేనేమంటున్నానంటే, ఒక మినిస్టర్ వచ్చి మీకు సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఉమ్, మీకు పవర్ ఉంది కదా, మీరు కేసు పెట్టొచ్చు కదా, మీరు పట్టించుకోవట్లేదు? మాట్లాడితే ఇప్పుడు అనకాపల్లికి కూడా రండి సార్, పవన్ కళ్యాణ్ గారు, నాగేంద్ర మనోహర్ గారు వచ్చి సీజ్ చేయండి అని అడగాల? లోకేష్ గారిని రమ్మనాలా? చంద్రబాబు నాయుడు గారిని రమ్మనాలా? అక్కడ జనసేన ఎమ్మెల్యే లేరండి, ఉమ్, టీడీపీ ఎమ్మెల్యే లేరండి. అంటే అక్కడ మీకు కూడా దాంట్లో ఒక ఇది ఉంది. అంటే ఉమ్, ఆ ఆఫీసర్లతో పాటు మీకు కూడా అక్కడ అడిగే ధైర్యం మీకు లేదా? ఉమ్, మీ నాయకుడు మీకు అడుగుతుంటప్పుడు మీరు అడిగే ధైర్యం లేదా? అక్కడ పోనీ ఏం చెప్పండి, ఇక్కడ ఏమీ జరగట్లేదు, అస్సలు అనకాపల్లి నుంచి అస్సలు ఏమీ జరగట్లేదు రావానా అని చెప్పండి పోనీ. ఉమ్, అంతే కదా. మరి ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకోకుండా మినిస్టర్లు రావాలి, చీఫ్ మినిస్టర్ రావాలి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి మీరు సీజ్ చేసుకోవాలంటే మీ ఎమ్మెల్యేలుగా మీకు ప్రజలు మీకు ఎందుకు ఇచ్చారు ప్రతినిధిగా? ఉమ్, ప్రజల కోసం. కనుక పవన్ కళ్యాణ్ గారికి అందుకే థ్రెట్ ఉంది. ఉమ్, ఆయన దాని మీద ఇది ఒక పెద్ద మాఫియా. ఈ మాఫియాకి కింగ్ ఒకరున్నారు. ఉమ్, ఆ కింగ్ ఎవరున్నారో అందరికీ తెలుసు, మనం వేరేగా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్, అందుకే ఆయనకి ప్రాణహాని ఉంది. ఉమ్, కనుక ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఉమ్, జాయింట్ కలెక్టర్ గారు డ్యూటీలు కలెక్టర్ గారు చేయండి, ఐపీఎస్ డ్యూటీలు ఐపీఎస్ చేయండి. మీరు రైస్ మిల్లర్స్ ఒక్కసారి కేసు పెడితే, 2 సార్లు కేసు పెడితే, 3 సార్లు కేసు పెడితే మీరు రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఉమ్, ఎందుకు ఫైన్ ఇంప్రూవ్ చేస్తున్నారు? ఆ రైస్ మిల్లు నెలకు ₹1,00,00,000 సంపాదిస్తే మీరు 3 లక్షలు ఫైన్ ఇంప్రూవ్ చేస్తే మీకు 97 లక్షలు మిగిలినోడు స్మగుల్ చేసేవాడు మానేస్తాడా? ఉమ్, స్మగ్లింగ్ చేస్తున్నవాడు చేస్తూ మీరు అందరూ సపోర్ట్తో అండదండలతో చేస్తున్న వాడిని మీరు ఎందుకు పీడీ యాక్ట్ పెట్టట్లేదు? ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేయట్లేదు? ఎందుకు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయట్లేదు? ఎందుకు ఆ మిల్లుని సీజ్ చేయట్లేదు? ఉమ్, ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఆఫీసర్స్ నిర్లక్ష్యం ఉంది. ఆఫీసర్స్ వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారు, ఉమ్, వైసీపీకి ఇంకా పనులుగా పనిచేస్తున్నారు, వైసీపీ వాళ్ళకి మొత్తం టోటల్గా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. మరి ఈ రోజు కూడా మార్చకపోతే ఎలాగా? అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు వైసీపీ వాళ్ళు వేసిన వ్యక్తి, అనకాపల్లిలో ఉన్న మొత్తం సివిల్ సప్లై ఆఫీసర్ నుంచి ప్రతి ఒక్కరిని వైసీపీ వాళ్ళు వేసిన వాళ్ళే. ఉమ్, మరి ఆ రవాణా జరిగేటప్పుడు మీకెందుకు సపోర్ట్ చేస్తారు? మనం ఇంకొక మాట కూడా మాట్లాడవచ్చు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఎస్పీ గారు లేరు, ఒక డిప్యూటీ సీఎంతో సీఎం గారే. అవును. లోకేష్ గారు చెప్పినా కూడా ఆమె వినదు మాట, ఉమ్, వినరు. అంటే ఆఫీసర్లు మన చేతుల్లో లేరు, ఉమ్, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. రూల్ పొజిషన్ చేయమనండి, రూల్ పొజిషన్ చేయట్లేదే. మరి అక్రమ రవాణా బియ్యానికి మనం ఏం చేస్తున్నాం? ఉమ్, ఎన్ని కేసులు పెడుతున్నాం? ఈ లిక్కర్ మాఫియాని, సిండికేట్ని ఎక్కడ పట్టుకుంటున్నాం? ప్రతి దాంట్లో టీడీపీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది దాంట్లో వైసీపీ వాళ్ళు కలిసే వ్యాపారం చేస్తున్నారు. ఉమ్, ఇంకెక్కడ దీనికి బయట పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, కనుక ఇదంతా కూడా మరి ఆఖరికి అవన్నీ తెలిసి ఉమ్, నాయకులు బయటకు రావాల్సి వస్తుంది. ఉమ్, ఆఖరికి చీఫ్ మినిస్టర్ గారు, ఆయన డిప్యూటీ సీఎం గారు బయటకు వచ్చి ఆయన వచ్చి రైడ్ చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు. నాదెండ్ల మనోహర్ గారు వచ్చి రైడ్ చేయాల్సిన అవసరం వచ్చిందా? ఉమ్, కనుక పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మన 100% కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ బియ్యం మాఫియా ఆయనకి థ్రెడ్ పెట్టారు కాబట్టి ఆయన సెక్యూరిటీ పెంచాల్సిన బాధ్యత ఉంది. మనం గట్టిగా ఆయన సపోర్ట్ చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ బియ్యం మాఫియాని అరెస్ట్ చేసి ముందు ఎవరైతే మిల్లర్స్ ఇంతకు ముందు కేసులు అయితే పెట్టున్నారో వాళ్ళందరి మీద కూడా 3 కేసులు దాటితే రౌడీ షీట్ ఓపెన్ చేయాలా, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలా, ఇంకా 3 కేసులు దాటితే పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలా. ఇమీడియట్లీ సీజ్డ్ ఇస్ మెయిల్, ఇమీడియట్లీ లైసెన్స్ ఇస్ క్యాన్సల్డ్. అథారిటీ జాయింట్ కలెక్టర్ రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి ఎస్పీ గారికి ఉంది రైట్,